శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 22, 23, 24, 25 ఈ 4 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి శుభవార్తలు, అలాగే ఎటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకోండి. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ రాశి జాతక చక్రంలో వృషభం 2వ రాశి. దీని సంకేతం ఎద్దు. వృషభం మూలకం భూమి తత్వం, అధిపతి శుక్రుడు. ఈ గ్రహ ప్రభావం వల్ల వీరు భౌతిక సుఖాలు, కళలు, సంగీతం, అందం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే స్థిరమైనటువంటి వారు, శాంతమైనటువంటి వారు, మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు సున్నితమైనటువంటి మనసుతో నిర్ణయాత్మకంగా, నిజాయితీగా, అలాగే విశ్వసనీయంగా ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అలాగే వీరు కష్టపడి పనిచేస్తారు. పట్టుదల, ఓపికతో ఎక్కువగా ఉంటారు. ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతో చేస్తారు. తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద, ప్రతిష్టతను పొందుతారు. అలాగే వీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే వీరిని ఎక్కువగా విశ్వసిస్తారు. అంతేకాకుండా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ఇష్టపడతారు. ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయటంపై ఎక్కువగా దృష్టి పెడతారు. వీరికి రుచికరమైనటువంటి ఆహారం, సంగీతం ఇటువంటివంటే ఎక్కువగా ఇష్టం అన్నమాట. ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనం వీరికి ఎక్కువ ఉంటుందన్నమాట. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ధైర్యం ఎక్కువ. వీరి మీద పడిన కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు. వెనుకడుగు వేయరు. ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు. వీరి మాటల్లో చమత్కారం, చేతల్లో చురుకుదనం ఉంటాయి. వీరితో సమయం గడపడం అంటే ఎవరికైనా ఇష్టమే. ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారిది చంచల స్వభావం. అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలోని మంచి చెడులను, లాభ నష్టాలను పూర్తిగా బేరేజ్ వేసుకొని కానీ ప్రారంభించరు. వారి బుద్ధి చాలా పదునైనది. కానీ వారికి ఉన్న చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు. ఒకేసారి 10 పనుల గురించి ఆలోచించడం వల్ల దేని మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరిది చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. చిన్న మాటకే నొచ్చుకుంటారు. చిన్న విమర్శకే కుంగిపోతారు. వీరు మనసు అద్దం లాంటిది. ఒకసారి గాయపడితే ఆ పగుళ్ళు జీవితాంతం గుర్తుండిపోతుంది. వీరు ఇతరుల మాటలను, ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకుని తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతుంది. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ప్రేమ సంబంధాలలో లోతుగా ఉంటారు. భాగస్వామిపై కాస్త ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. వృత్తి జీవితంలో నిలకడగా ఎదుగుతారు. ఒకే రంగంలో నైపుణ్యం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కష్టాల కడలిలోనూ చిన్న చిన్న సంతోషాలను వెతుకుతూ ఉంటారు. ప్రకృతిని ప్రేమించడం, మంచి భోజనం, అందమైన వస్తువులు సేకరించడం, మహాశివుని అనుగ్రహం వృషభ రాశి వారికి తెలియకుండానే కైలాసవాసుడైన మహాశివుడు సూక్ష్మ రూపంలో వారి ఇంటికి వస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే వారిపై సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. వారి సహనానికి, మానవత్వానికి, నిజాయితీకి ముచ్చటపడి ప్రత్యేక అనుగ్రహాన్ని వర్తిస్తూ ఉన్నాడు. వృషభ రాశి వారికి ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. లక్షలు కాదు, కోట్లు సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత, కుటుంబ కలహాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందమయం. సంతాన భాగ్యం, పిల్లల ఉన్నతి కలుగుతుంది. కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. విపరీతంగా భయపడిపోతారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేను చేసిన పాపం ఏమిటి అని తమను తామే ప్రశ్నించుకుంటూ మదన పడిపోతారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్లి గంటల తరబడి కుమిలిపోతారు. ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు. తమ కన్నీళ్లను ఇతరులకు చూపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. తమ బలహీనతను బయట పెడితే ప్రపంచం మరింతగా
గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ కన్నీటి చారలను కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును ప్రదర్శిస్తారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనక దాచేసి అద్భుతమైన కల వీరికి పుట్టుకతోనే వస్తుంది. తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే గొప్ప సంస్కారం వీరిది. అందుకే వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైన పాఠం నేర్పింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవటం వల్ల ఉపయోగం శూన్యమని, అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతామో తప్ప మనకు ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు. జాలి చూపేవారికన్నా ఎగతాళి చూసేవారే ఎక్కువని వీరు ఎప్పుడో గ్రహించారు. తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపినట్టు నటించి వెనకాల నవ్వుకుంటారని వీరికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే తమ సమస్యలను తమలోనే దాచుకుంటారు. అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వీరు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% మాత్రమే వారి చేతికి అందింది. వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగిన గుర్తింపు, సరైన ప్రతిఫలం ఎప్పుడూ లభించలేదు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం నిరాశ చెందిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి. మీరు ఆశ వదిలేసుకున్న పాత బాకీలు, అప్పులు కూడా ఈ నెలలో అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు, బకాయిలు కూడా సులభంగా వసూలవుతాయి. తండ్రి వైపు నుంచి మీకు వారసత్వంగా కొంత సంపద కానీ లేదా ఆర్థిక సహాయం కానీ లభించే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలు, ప్రముఖులతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి సహాయంతో మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న కొత్త వస్త్రాలు, విలువైన ఆభరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులు, ఫర్నిచర్ వంటివి ఈ నెలలో కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి గాని, ఒక విహారయాత్రకు కానీ వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నెలంతా మరియు రాబోయే కాలంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే వీలైనప్పుడల్లా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం లేదా వినటం వల్ల మీ జీవితంలోకి సర్వశుభాలు కలుగుతాయి. ఈ స్తోత్ర పారాయణం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది మరియు మీకు దైవానుగ్రహాన్ని సిద్ధింపజేస్తుంది. ఈ చిన్న పరిహారాలు మీ విద్య ప్రస్థానానికి మరింత దోహదం చేస్తాయి. మీరు ముందుకు సాగబోయే ఈ ప్రయాణంలో ఆత్మవిశ్వాసాన్ని విడకండి. మీ బలాలు ఏమిటో మీకు ఇప్పుడు తెలిసాయి. బలహీనతలు ఏంటో అధిగమించాలో కూడా మీకు అర్థమైంది. ఇక ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా భావించండి. గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆ పరమేశ్వరుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒకసారి ఓం నమశివాయ అని తలుచుకోండి. పనుల్లో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను ఆయనే తొలగిస్తాడు. ఇక శనిదేవుడి కోసం ప్రతి శనివారం మీ శక్తి మేరకు నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయండి. కనీసం కాకులకు కాస్త అన్నం పెట్టండి. శనిదేవుడు కష్టపడే వాళ్ళని, దానం చేసే వాళ్ళని చూసి ఎంతో సంతోషిస్తాడు. మీరు పడే కష్టానికి రెట్టింపు లాభాన్ని, గుర్తింపును అందిస్తాడు. ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి. మీ జీవితంలో ఎంత మంచి మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. అంతా శుభమే కలుగుతుంది. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.